కవితకు నో ఇన్విటేషన్. రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలకు పిలుపు రాలేదట ఆమెకి. అంటే ఇప్పుడు ఈ మీటింగ్స్ పెడుతున్నారు కదా, సభ ఎట్లా పెట్టాలా ఏం చేయాలని సన్నాహక సమావేశాలకి. సో ఆ మీటింగ్స్కి కవితకు నో ఇన్విటేషన్ అట. సొంత కార్యాచరణ అమలు చేస్తున్న కవిత పూలే విగ్రహంపై సీఎంకు సపోర్ట్, వామపక్షాల మద్దతు కోసం ప్రయత్నం. ఇప్పుడు ఆమె లైనే డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఏంటంటే ఈ పార్టీలో ఉంటే నా ఎదుగుదల ఉండదు, ఏమైనా మా నాయన అన్నకు సపోర్ట్ చేస్తుండే తప్ప నాకు ఉండదు, నాయన అన్న లేకపోతే ఆ తర్వాత అల్లుడు తప్ప నా గురించి పట్టించుకుంటే కనిపిస్తలేదు. సో నా ట్రాక్ వేరే లైన్లో వెళ్తే తప్ప నాకు రాజకీయంగా ఫ్యూచర్ ఉండదు అని గ్రహించి ఆమె ఆ లిక్కర్ స్కాము, ఈ స్కామ్, ఆ స్కామ్ ఇవన్నీ చేసింది కదా. భూములు ఉన్నాయి, లిక్కర్ స్కామ్ ఉంది, ఇది చాలా పెద్ద బ్యాడ్ నేమ్ సంపాదించింది ఈమె. మామూలుగా ఇప్పుడు ఒక మహిళగా ఉండి ఈ సారాదందా ఏంది అనేసరికి ఎంత చేసినా ఎంత మాట్లాడినా కూడా ఆడికొచ్చి ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈమె మొత్తాన్ని మర్చిపోవడానికి ఇప్పుడు బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ వర్కౌట్ అవుతలేవు. ఏడైతే వీళ్ళకి ఎక్కడ వర్కౌట్ అవుతుంది? కష్టం. మరి ఇప్పుడు కేసీఆర్ ఎందుకు దూరం పెడుతున్నా? మరి కేసీఆర్ ఎందుకు దూరం పెడుతున్నా అంటే ఇన్ని పవర్ సెంటర్లు దేనికి అనుకుంటున్నాడా? లేదు, కేసీఆర్ ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఇది ఒక డ్రామానా? ఇంకొక పవర్ సెంటర్ని పెంచి పోషిస్తే కేటీఆర్ నచ్చనోళ్ళు కవిత దగ్గరికి, కవిత నచ్చనోళ్ళు హరీష్ దగ్గరికి, కేటీఆర్ నచ్చనోళ్ళు హరీష్ దగ్గరికి, ఇట్లా మా దొడ్లనే కట్టేయబడతారు అందరని అనుకుంటున్నాడా? వరంగల్ సభ పైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైలెంట్ అయ్యారు. ఆమెకు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆహ్వానం లేదా, అందుకే సన్నాహక సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారా అనే చర్చ జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా నేతల సన్నాహక సమావేశానికి సైతం కవిత హాజరు కాలే. నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు ఆమె, ఎందుకంటే ఆ నిజామాబాద్ జగిత్యాల ఏరియాలో ఆమెకు కొంత క్యాడర్ ఉన్నది. సో ఆ సమావేశానికి కూడా హాజరు కాలేదట. కవితకు పార్టీ నుంచి సరైన ఆదరణ లేకపోవడంతోనే సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక ముందు ఆమె మరింత దూకుడు పెంచాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎందుకు ఈ మౌనం? పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని 27వ తేదీన వరంగల్ జిల్లాలో భారీ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ క్యాడర్ను సైతం నాయకులు సన్నద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. జన సమీకరణ పైన ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఎవరికి వారుగా బిజీగా ఉన్నారు. కానీ కవిత మాత్రం రజతోత్సవ సభ విషయంలో సైలెంట్గా ఉన్నారు. ఆమెకు వేడుకలకు ఆహ్వానం అందలేదా, కావాలనే పార్టీ పక్కకు పెట్టిందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడూ పార్టీలో చురుగ్గా ఉండే కవిత కీలక సమయంలో ఎందుకు స్పందించట్లేదనేది అంతు చిక్కడం లేదు. గ్రేటర్లో జరిగే పార్టీ సన్నాహక సమావేశాల్లో సైతం పాల్గొనలేదు. కావాలని ఆహ్వానించడం లేదా, లేకుంటే ఆమె జాగృతి ప్రోగ్రామ్స్తో బిజీగా ఉండడంతో పాల్గొనడం లేదా, అసలు పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. నిజామాబాద్ నేతల మీటింగ్కు నో ఇన్విటేషన్. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత పనిచేస్తున్నారు. ఆమెకు జిల్లా పైన పట్టున్నది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. తిరిగి 2021 నవంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ఆ జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి పట్టున్నది. క్యాడర్ నేతలతో కూడా పరిచయాలు ఉన్నాయి. అయితే పార్టీ సన్నాహక సమావేశాలు అన్ని జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కవిత వెళ్ళలేదు. క్యాడర్ను సభకు సన్నద్ధం చేయలేదు. అంతేకాదు వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాలకు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు సొంత జిల్లా నిజామాబాద్లో జరుగుతున్న సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇంతకు పార్టీ సమావేశాలు నిర్వహించమని చెప్పలేదా, ఆ జిల్లా అధ్యక్షుడు ఆహ్వానించలేదా, పార్టీ ఏమైనా దూరం పెట్టిందా, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇదే సందర్భంలో పూలే విగ్రహం పెట్టబోతున్నామని ముఖ్యమంత్రి నిన్న చెప్పంగానే పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటుకు పట్టుబడుతున్నారు కవిత. ఈ తరుణంలో ప్రభుత్వం సైతం నక్లెస్ రోడ్ పరిసరాల్లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యోచనను స్వాగతిస్తున్నట్టుగా కవిత ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పై విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయడం అభినందనీయమన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంలో మండలిలో ప్రభుత్వం కులగణన తప్పుల తరక చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ వాకౌట్ చేశారు. కానీ కవిత మాత్రం మండలిలోనే ఉన్నారు. అప్పుడు సైతం కవిత శైలి అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ప్రభుత్వానికి ఆమె సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం సైతం జరిగింది. దూకుడు పెంచే ఆలోచన.
ప్రజా సమస్యలపై మరింత దూకుడు పెంచేందుకు కవిత సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సొంతంగా రాజకీయంగా ఎదగాలని, తన సత్తా ఏంటో చూపాలని భావిస్తున్నారట. మరి ఇప్పుడు ఈమె దూకుడు పెంచాలంటే ఇప్పుడు ఎవరు ఈమెకు సపోర్ట్ చేసేది? ఇప్పుడు ఈమె నిజాయితీగా ప్రతిపక్షంలోకి వచ్చింది కాబట్టి, పవర్ పోయింది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి. పవర్లో ఉండుంటే మనుషులు కనబడేటోళ్ళ కనీసం ఆ కళ్ళకి. ఒకవేళ కేసీఆర్ మూడోసారి గెలిచి ఉంటే ఈమె కండ్లకి మనుషులు కనబడేటోళ్ళ, పూలే గుర్తొచ్చేటోడా, బీసీ ఉద్యమం గుర్తొచ్చేదా, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లేదని ఈమె వాళ్ళ నాయనని అడిగేదా? ఇప్పుడు పవర్ పోయింది, ఏం చేయడానికి అవకాశం లేదు. ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది, దాని నుంచి బయటపడాలా, జనాల్లో పలసన అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఒక లైన్ ఎత్తుకోవాలా. రాజకీయ ఎజెండా కోసం, సొంత ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ ఆలోచన తప్పితే ఈమెకి ఎక్కడా కూడా ప్రజల పట్ల కన్సర్న్ లేదు. వీళ్ళకి ఎక్కడ ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే పవర్ ఉన్నప్పుడు ఉన్న భూములు ఏమైనా ప్రజలకు పంచే ప్రయత్నం చేయాలి. ఉన్న భూములలో బ్లూ షీట్లు పెట్టి బౌన్సర్లను పెట్టి కబ్జాలు చేయడం కాదు కదా.